సార్ జగన్మోహన్ రెడ్డి 2014 నుంచి 2019 వరకేమో అమరావతి రాజధాని అన్నారు. 2019 నుంచి 2024 వచ్చిన తర్వాత 3 రాజధానులు అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసేసి మావిగనని మాట్లాడతాను. దాని మీద మీ అభిప్రాయం? సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కార్పొరేటర్ స్థాయిలో కూడా అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారు సార్. ఎందుకంటే ఆయన కార్పొరేటర్ కూడా గెలవని స్థాయి అతన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యమంత్రి చేశారని నా అభిప్రాయం. ఎందుకంటే ఈయన వైసీపీ పార్టీ పెట్టినప్పుడేమో రాజధాని 2014లో రాజధాని అమరావతి అంటే మద్దతు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఏది పార్లమెంట్ స్థాయిలో. తర్వాత ఆయన్ని గెలిపించినాక 3 రాజధానులు ఉండాలి, ఒక రాజధాని కాదు, ప్రపంచంలో ఒక దేశంలో ఎక్కడో 3 రాజధానులు ఉన్నాయి, అది చూసి నేను పెడతానని ప్రజలకు చెప్పాడు. అది ఓకే. అది మళ్ళీ ఓడిపోయినాక మళ్ళీ ప్రజల్ని ఇప్పుడు అమరావతి రాజధాని కాదు, ఇంకెక్కడో రాజధాని వాటిగానో ఏదో ఉంది, ఆ కంట్రీకి సంబంధించింది చెప్తున్నాడు. అంటే ఒక స్టాండ్ మీద కూడా లేని వ్యక్తి ముఖ్యమంత్రిని ఎలా చేశారా ఆంధ్రప్రదేశ్ ప్రజలని నాకు ఇప్పుడు కూడా ఆలోచన తట్టట్లా. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే ఏ స్థాయిలో ఉండాలంటే ఇంకో రాష్ట్రానికి చెప్పేలాగా ఉండాలి, కానీ ఒక కార్పొరేషన్ స్థాయిలో కూడా చెప్పే స్థాయిలో ఈయన మాట్లాడలేకపోతున్నాడంటే నాకు ఆశ్చర్యం వేసి, జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేటర్ స్థాయికి కూడా పనికిరారని నా అభిప్రాయం. అలాంటిది రెండోసారి ఇక ఆయన ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమరావతి మీద ఈయన మాట తీసుకునే స్థాయిలో ఈ ఒక్క ప్రజలు కూడా లేరని ఈ సందర్భంగా తెలియజేస్తారు. అంటే ఇప్పుడు ఇంకో మాట అంటారు, మొన్న విజయవాడ రాజధాని అని మాట్లాడతారు 2 రోజుల క్రితం. మళ్ళీ దాని మీద మీరే? అదే సార్ నేను అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోయినాక ఏం చేయాలో తెలియక పిచ్చి పిచ్చిగా అన్ని కూడా మెంటల్గా ఒక పిచ్చి అతను కూడా అటు వెళ్ళంటే అటు వెళ్ళిపోతాడు. అలా కూడా లేదు ఈయన. అసలు ఏం మాట్లాడుతున్నాడో మరి ఆయనకి ఎవరు డైరెక్షన్ ఇస్తున్నారో తెలియట్లేదు, కానీ ఆయన అయితే ఒక డిసప్పాయింట్ అయిపోయి నాకు తెలిసి రాజకీయాలకు పనికిరాడండి ఇంకా. ఎందుకంటే ఆయనకి ఒక మరి ఎవరికి చూపించుకోవాలో తెలియట్లేదేమో మరి నాకు అర్థం కావట్లేదు. కూటమి గవర్నమెంట్ ఏది చేయాలన్నా కూడా రాజధాని మీదే కాదు, ఇంకో వేరే వాటి మీద కూడా 10 మంది కూర్చొని చర్చలు చేసుకొని ముందుకెళ్ళే పనులు చేస్తున్నారు. మరి అది కూడా చూసి ఈయన ఏం నేర్చుకున్నాడో తెలియట్లేదు, ఈయన ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. అసలు ఆయన గురించి చెప్పాలంటేనే భయం వేస్తుందండి. ఒక స్టాండ్ లేదు ఆయనకి. అంతకుముందు ఒక స్టాండు, మధ్యలో ఒక స్టాండు, ఇప్పుడు ఒక స్టాండు, రేపు ఏ స్టాండ్ ఉంటాడో కూడా తెలియదు ఆయనకి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా తప్పుడు అది ఇదని మాట్లాడతారు. ఇవన్నీ బోగస్ అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాం అందరం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆయన పార్టీ పెట్టిన కాంచి ఆయన చూస్తున్న మాట తిప్పకపోవడం ఏంటండి? ఎన్ని తిప్పేశాడు మాటలు. అంతకుముందు లిక్కర్ తీసేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అసలు మళ్ళీ లిక్కర్ కూడా పెంచేసి మళ్ళీ ఫోన్ పే కొడదామన్నా కూడా ఛాన్స్ అవ్వకుండా డబ్బులన్నీ దాచుకొని ఆ డబ్బులతోని ఇప్పుడు ఈ మీడియా ఖర్చు పెట్టుకొని పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రాన్ని నాశనం చేసాడు ఆయన. అందుకనే 175 నుంచి 11కి దించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇప్పుడు కూడా మారకపోక మళ్ళీ బురద జల్లుదామని ఏయో తప్పులు మాటలు మాట్లాడి ప్రజలను మోసం చేసే ఆలోచనలో ఆయన ప్రజలైతే ఆంధ్రప్రదేశ్లో ఎవరు నమ్మరండి. కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, సార్ మీరు దయచేసి ఒక నెల రోజులు ఎక్కడొక్కడ కూటమి గవర్నమెంట్లో కానీ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవాలని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి 2014 నుంచి 2019 వరకేమో అమరావతి రాజధాని అని చెప్పారు. 2019 నుంచి 2024 వచ్చేసరికి 3 రాజధానులు అన్నారు. ఇప్పుడేమో మావిగనని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా రాష్ట్రం మీద, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఎంతో పగబట్టున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ మాట అంటున్నాను, ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడి ఒక 10 సంవత్సరాల నుంచి రాజధాని లేని నగరంగా, దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడికైనా మీరు ఆంధ్ర వల్ల మీరంటే మీకు అసలు ఒక రాజధాని లేదు, మీరు ఒక చోట ఒక రోజు ఇక్కడ ఒక చోట అక్కడ అన్నట్టు ఒక రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే మీ ఆంధ్రప్రదేశ్ అని పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు, దేశాలు కూడా నవ్వుకునే పరిస్థితి ఈ రోజు వ్యక్తి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా 2014లో నాకు బేషరతుగా, నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ లో మన రాజధాని అమరావతి, మన విజయవాడలో రాజధాని పెట్టడం నాకు 100% ఇష్టంగా అన్నటువంటి చెప్పుకున్నటువంటి వ్యక్తి ఆ రోజు అసెంబ్లీలో ప్రమాణం చేసి ఈ రోజు మళ్ళీ గెలిచిన వెంటనే ఒక రాజధాని కాదు, అమరావతి రాజధాని కాదు,
వైజాగ్ రాజధాని 3 ముక్కల ఆట అన్నాడు. 3 ముక్కల ఆటలాగా అక్కడ కాదు 3 రాజధానులు వస్తాయన్నాడు. అసలు మీ మాట మీద మీ ప్రవర్తన మీద జనాలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చి ఉంది, అని లండన్ నుంచి మందు తెచ్చుకుంటున్నాడు వాడుతున్నాడంటే ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. కానీ ఈ రోజు చూస్తుంటే తన మాటలు మావిగన్ అసలు మీరు మావిగన్ ఏంటి, అమరావతి ఏంటి, అమరావతి విజయవాడ విశాఖపట్నం మన మచిలీపట్నం విజయవాడ గుంటూరు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి ఈ ఏరియాలోనే జరుగుతుంది. ఈ మన విజయవాడ మన అమరావతి అంటే మొత్తం దీంట్లోనే కలిసి ఉంది. అంటే మీకు చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి పేరు మీకు ఇష్టం లేదా? లేదా రాజధానికి ఇక్కడ రావటం ఈ ప్రజలు రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉంటే మీకు ఇష్టం లేదా? మీకు ఎటువంటి ఇష్టం లేదు. మీరు ఎందుకు ఈ ప్రజల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద మన ప్రజల మీద మీకు ఎందుకు ఇంత కోపం అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. మళ్ళీ విజయవాడ రాజధాని అది అని మాట్లాడతారు, దాని మీద అసలు ఆయనకి అవగాహన లేదండి. ఎవరైతే ఆయనకి ఎందుకు ముఖ్యమంత్రి చేశారో ఆయన 151 సీట్లు ఇస్తే ఆ రోజు 5 ఏళ్ళు పబ్జి గేములు ఆడుకొని ఈ రోజు మళ్ళీ వచ్చి విజయవాడ అంటారు, ఒక రోజు విజయవాడ మన రాజధాని మనకు అమరావతి కాదండి, ఒక రోజు వచ్చి మావగేని అంటారు, ఒక రోజు 3 రాజధానులు, ఒక రోజు విశాఖపట్నం అంటారు, ఒక రోజు అసలు రాజధాని నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఆ ఇల్లు ఇక్కడే ఉన్నాయి పక్కనే నేను ఇక్కడే ఉంటానన్నాడు. ఏ మాట మీద మీరు నిలబడుతున్నారు? ఏ మాట మీద ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట, రోజుకి ఒక మాట, పూటకు ఒక మాట్లాడుకున్నటువంటి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అలాగే 800 ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు 3 రాజధానులు రాజధాని అమరావతి కాదని చెప్పినందుకే మీకు 11 సీట్లు పరిమితం చేస్తే ఈ రోజు ఆ 1 సీటు 2 సీట్లు కూడా రాకుండా 0 సీట్లతో మీకు ఇంటికి పంపించే ప్రజలు భయాందోళనకు గురి చేయాలి, ప్రజలను ఇబ్బంది పెట్టాలి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకూడదు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం కానివ్వండి, ఈ అమరావతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కానివ్వండి, ప్రజలకు ఏది అందకూడదు, జనాల్ని భయాందోళనలు పెట్టి అమ్మో ఈ అమరావతి ఆగిపోతుంది, ఇది అమరావతి కాదు, మన పిల్లల భవిష్యత్తు ఇక్కడ ఉంటే ఇబ్బంది పడతాం, మన రాష్ట్రానికి ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా ఏదైనా కంపెనీలు రావాలన్నా ఇక్కడ ఏ రాజధాని లేకుండా వీళ్ళు కొట్టుకుంటున్నారనేది వాళ్ళ కంపెనీలు ఎవరైతే ప్రాజెక్టులు పెడుతున్నారో వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోవాలి, ఈ రాష్ట్రంలో అమరావతి అనేది రాజధానిలోనే ఉండకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి 2014 నుంచి 2019 వరకేమో అమరావతి రాజధాని అన్నాడు, 2019 నుంచి 2024 ఏమో 3 రాజధానులు అన్నాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మావిగన్ అంటున్నాడు. దాని మీద మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డిని మొన్న ఒక వ్యక్తి అన్నాడండి, అతనికంటే గీతలు కాసుకునే వాళ్ళు చాలా బెస్ట్ అన్నారు. ఎందుకంటే వాళ్ళకన్నా విషయ పరిజ్ఞాన అవగాహన ఉంటుందని చెప్పి. అతను ఒక అవగాహన రాహిత్యం అండి. అతను ఓన్లీ ఏంటంటే డైవర్షన్స్ పాలిటిక్స్ ఆడుతున్నాడు తప్ప వేరే ఇంకేం లేదు. మొన్న కూడా ఏం చేశాడు, వైజాగ్ 3 రాజధానులు కూడా పక్కన పెట్టి వైజాగ్ రాజధాని కింద మరి 2024 ఎలక్షన్లకు వచ్చారుగా. మరి ఈ రోజు ఏమైపోయిందని చెప్పి మావిగన్ అంటున్నాడు, మచిలీపట్నం విజయవాడ గుంటూరు ఇంకా జనాలు ఎక్కిరెత్తున్నారండి. మీరు మావిగన్ అనే బదులు ఇంకోటి పెట్టుకోమని చెప్పి. మరి 2019 2024 వరకు ఏం చేశాడు, గడ్డి పీకాడా? అప్పుడే చేసుకోవచ్చుగా, మావిగన్ డెవలప్ చేయొచ్చుగా. అంటే కాదు సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావిగన్కి వీళ్ళందరికీ గుండెపోటు వస్తుంది, భయం పట్టుకుంది, అది ఇదని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతారు. దాని మీద మీరేమన్నా? సజ్జల రామకృష్ణారెడ్డికి వాళ్ళ పార్టీ నాయకులే గుండెపోటు వచ్చి కొంతమంది ఆసుపత్రిలో చేరారు, కొంతమంది బెయిల్ కోసం అటు ఇటు తిరుగుతున్నారు. ఈ రోజున అమరావతికి చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వానికి ప్రజాదరణ పొందుతుందని డైవర్షన్ పాలిటిక్స్ కోసం మావిగన్ అంటున్నాడు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా రానున్న రోజుల్లో ఈ 11 సీట్ల కంటే ఇంకా తక్కువ సీట్లు మ్యాండేట్ ఇచ్చేటట్టే ఉన్నారు. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి మాట తప్పుడు మడం తప్పుడు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద అసలు ఈ మాటకి అతనికి అసలు సంబంధం లేదండి. అమ్మా నేను వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తాడు. ఇంతవరకు సిపిఎస్ రద్దు చేశాడా? మాట తప్పినట్టేగా. మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, చేశాడా? మరి మాట తప్పినట్టేగా. 3 రాజధానులు అన్నాడు, మళ్ళీ మామూలుగా వచ్చాడు, మాట తప్పినట్టేగా. ఇంకా జనాల్లో చెప్పడానికి చెవుల్లో పూలు పెట్టుకుంటాక ఏంటండి, అవన్నీ ఆల్రెడీ మాట తప్పాడు, మడం తిప్పాడు, యూటర్లు చేశాడు, జంపింగ్ జిలాలన్నీ చేశాడు. అతని మాట ఎవరు పట్టించుకునేటట్టు లేరు. ఈ రోజున అతను ఒక ట్రోలింగ్ బొమ్మ అయిపోయాడండి. ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి? అతను ఏదన్నా నాకు తెలిసి ఏదైనా మంచి సైకిల్ తీసుకు చూపించుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే ఒక్కోసారి ఒక్కొక్కరికి హై టెన్షన్లో, హై బీపీలో, షాక్లు వచ్చే ప్రమాదం ఉంది. ఆ వల్ల ఆ ప్రెస్టేషన్ వల్ల కానీ ఆ హై బీపీ ఆ ప్రెస్టేషన్ దీనివల్ల ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయేమో. ఒక్కసారి మంచి డాక్టర్ని సంప్రదిస్తే బాగుంటుంది. ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి నేను అదే చెప్తున్నా, దయచేసి మీరన్నా ఆయన మన సాటి ఎమ్మెల్యే కాబట్టి, ఆయన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కాబట్టి సాటి ఎమ్మెల్యేని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనం కాబట్టి మీరన్నా హాస్పిటల్ చేర్పించి ఆయన ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం.
సార్ జగన్మోహన్ రెడ్డి ఏమో 2014 నుంచి 2019 వరకేమో అమరావతి రాజధాని అని అన్నాడు. 2019 నుంచి 2024 వరకేమో 3 రాజధానులు అన్నారు. మళ్ళీ ఇప్పుడేమో మావిగన్ అని అంటున్నారు. దాని మీద మీరేమంటారు? ఆయనకి ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఏ నాయకుడైనా ప్రతిపక్ష నాయకుడు అన్న తర్వాత ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. కానీ అవన్నీ వదిలేసి అంటే ప్రజా సమస్యలు ఏమీ లేవు, ఏం చేయడానికి కూడా ఆయనకి ఏం అవకాశం లేదు. పలానా సమస్య మీద పోరాడడానికి అవకాశం లేక ఈ భయభ్రాంతులకు గురి చేయడానికి, ఎవరిని పెట్టుబడిదారులని భయభ్రాంతులకు గురి చేయడానికి కోసం మావిగన్ అనే నినాదాన్ని తీసుకొచ్చాడు. ఏంటంటే ఈరోజు మొన్న పీపీపీ విధానం తీసుకొచ్చారు. పీపీపీ విధానం తీసుకొస్తే ప్రభుత్వం దాన్ని కంపు చేసి దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. అలాగే మావిగన్ని కూడా ఇలా చేయడం వల్ల పెట్టుబడిదారులు వచ్చి పెట్టుబడి పెట్టకుండా ఉంటారని రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా ఉండడం కోసం ఇలాంటి కుతంత్రాలు పన్నుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. సిపిఎల్ ఏమన్నారంటే మావిగన్ పేరు చెప్పగానే గుండెల్లో రాయి పడిపోయింది, వీళ్ళకి అది ఇది గుండెల్లో పోటు వస్తుంది, అది జగన్మోహన్ రామకృష్ణారెడ్డి మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? అమరావతి పూర్తి స్థాయిలో 60,000 కోట్లతో నిర్మాణం జరుగుతుంటే గుండెల్లో రాయబడింది వాళ్ళకి. ఎందుకంటే కళ్ళ ముందు ఈరోజు కనబడుతుంది ఎన్ని వేల కోట్లతోటి అభివృద్ధి జరుగుతుందో. అవన్నీ జరిగితే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని ఈ రోజు కూడా వాళ్ళు మొన్న రీసెంట్ గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ నేల పనికిరాదని చెప్తున్నాడు. నేల పనికిరానప్పుడు ఆ నేల ఒక బిల్డింగ్ కట్టాలన్నప్పుడు సాయిల్ టెస్ట్ చేస్తారు. చేసిన తర్వాతే అక్కడ ఎంత పరిమాణంలో ఎలా కట్టాలనేది కట్టిన తర్వాతే ఎవరైనా ప్లాన్లు ఇస్తారు. ఆ మాత్రం అవగాహన లేకుండా ఉన్న వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. మరి ఇలాంటి వ్యక్తిని ఆయన సలహాదారుగా పెట్టుకున్నారు. చిన్నపిల్లలకు కూడా తెలుసు ఈరోజు ఎలా ఇల్లు కట్టాలి ఏంటి అనేది. కానీ ఆయన అంత ఉన్నత పదవిలో ఉండి ఈరోజు సాయిల్ ఈ నేల పనికిరాదని చెప్పడం హాస్యాస్పదం అనమాట. ఎందుకని ఇలా మాట్లాడతాను సార్ జగన్మోహన్ రెడ్డి? అంటే వాళ్ళకి వేరే ఆప్షన్ ఏమి లేదు. వేరే ఆప్షన్ లేక ఏదో ఒకటి కలకాలి. ఏది కలిగి రాష్ట్రాన్ని కొంచెం చిందరవందరగా చేయాలి. ఇప్పుడు ప్రజలు మొత్తం అమరావతి మీద ఉన్నారు. అమరావతి ఎప్పుడు నిర్మాణం జరిగిద్దా? ఈరోజు విద్యార్థులందరూ ఎంతో చదువుకొని విదేశాలకు వెళ్ళడం కానీ పక్క రాష్ట్రాలు ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఇక్కడ అమరావతి నిర్మాణం జరిగితే పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ జరిగి పరిశ్రమలన్నీ వస్తే విద్యార్థులందరూ ఇక్కడే చదువుకుంటారు అనేసి ఆ భయం ఒకటి పట్టుకుంది. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఎవరు చదువుకోకూడదు, ఎవరికి ఉద్యోగాలు రాకూడదు అనే దాంతో కాన్సెప్ట్ తోటి మావిగన్ పెడుతున్నాడు అంతే.